హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా కిషోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో నిన్న ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో వెంకటాయపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్, అమరావతిలో ఉన్న టెంపుల్ పెట్టాను. దాని పక్కనే అమరావతిలోనే ఇది ఇంకో సైడ్ అనమాట, విజయ కైలాద్రి అని. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, ఆంజనేయ స్వామి, వరాహ నరసింహస్వామి, ఇట్లా ఒక 4 టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఒకే కొండ మీద. ఇది కూడా కృష్ణానది ఒడ్డున విజయకీలాద్రి పైన చక్కగా చాలా అంటే చాలా బాగున్నాయండి టెంపుల్స్. నేను కృష్ణా బ్యారేజ్ అవతల దాటిన తర్వాత కృష్ణానది ఒడ్డున మేము ఆగి లొకేషన్ బాగుందని చూసి, ఇక్కడి నుంచి చూస్తే అక్కడ కొండ మీద చూడండి గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడికి వెళ్దామని అడిగితే మా వారు సరే వెళ్దాం అని చెప్పి అందరం తీసుకెళ్ళారు. కిందేమో ఇట్లా కృష్ణానది ఒడ్డున బ్యూటిఫుల్ ప్లేస్ ఉందండి. ఇక్కడికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి మేము మళ్ళీ ఆ కొండ మీదకి వెళ్దామని అనుకున్నాము. అక్కడ గుళ్ళు ఉన్నాయి, అవేం గుళ్ళో మాకు ఫస్ట్ తెలీదు. మేము ఇక్కడి నుంచి చూస్తే అక్కడ కొండ మీద పెద్ద గుడి కనిపిస్తుంది. అదేదో చాలా బాగుంది గుడి, వెళ్దామని చెప్పి మా వాళ్ళతో చెప్తే సరే ఇది వెళ్దామని చెప్పి ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుదామని వచ్చాము పిల్లలతో. ఇక్కడ బోటింగ్ షికార్ కూడా ఉంది, కాకపోతే ఆ రోజు బోటు వెళ్ళదని చెప్పారు వాళ్ళని అడిగితే. కానీ అసలు ఎంత బాగుందంటే ఆ రోజు క్లైమేట్ కూడా చల్లగా ఉంది. కృష్ణానది ఒడ్డున చూసుకుంటూ అట్లా ప్రశాంతంగా చాలాసేపు టైం స్పెండ్ చేసాం. తర్వాత ఫొటోస్ కొన్ని దిగామన్నమాట. చూడండి బ్యూటిఫుల్, ఎంత బాగుందంటే అంత బాగుంది. వెనకాల కృష్ణానది, అటు సైడ్ ఏమో కొండలు, ఇటు సైడ్ ఏమో ఓపెన్ ప్లేస్, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అసలు ఎప్పుడైనా సరదాగా రావాలంటే ఇటువైపు రావచ్చండి వనభోజనాలకి. అట్లా కార్తీక మాసంలో కూడా అట్లా రావచ్చు. చక్కగా బోటింగ్ కూడా ఉంటుంది. హ్యాపీగా సరదాగా కాసేపు బోటింగ్ షికార్ చేసుకొని కాసేపు ఏదైనా తెచ్చుకొని తిని అక్కడ సాయంత్రం దాకా ఉండి అట్లా టెంపుల్స్ ఏమన్నా విజిట్ చేసుకొని అలా ఈవినింగ్ సరదాగా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఇది కూడా అమరావతి పక్కనే. మనం కృష్ణానది బ్యారేజ్ ఉంది కదా, ఆ బ్యారేజ్ దాటిన తర్వాత మనం అమరావతి వస్తుంది. ఆ దగ్గరలోనే ఇది కూడా అనమాట. మీరు అడ్రస్ గూగుల్లో కొడితే తెలుస్తుంది విజయకీలాద్రి టెంపుల్స్ అంటే. అలా ప్రకారం వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి మా అబ్బాయి బోర్డు మీద ఎక్కి నాకేమో భయం వేస్తుంది, అక్కడ ఏమన్నా లోతుందేమో అని. ఒడ్డునే కూర్చుంది, బట్ ఏంటంటే పిల్లలు కదా జారిపోతారేమో అని భయం. నేనేమో అరుస్తున్నాను వద్దిగు అని. వాళ్ళ నాన్నేమో తాడు పట్టుకొని వాళ్ళ కొడుకుని కూర్చోబెట్టి కాసేపు అలా ఆడుకున్నారు. నీళ్ళల్లో ఇలా ఒడ్డున కూర్చొని ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అండి నాకు కూడా. బట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, సో పిల్లలంటే ఎంజాయ్ చేస్తారు. నాకేమో భయం పిల్లలు వెళ్తే జారిపోతుందేమో అని. సో ఇంకా కొన్ని ఫొటోస్ పిల్లలు మేము సరదాగా ఫొటోస్ దిగాం. మా పాప కూడా చూడండి వెళ్ళటానికి భయపడుతుంది. వాళ్ళ అన్నయ్య ఎక్కాడని తిని కూడా ఎక్కాలని వాళ్ళ అన్నయ్య చెల్లిని కూర్చోబెట్టడానికి ఆ బోటుని తాడుబెట్టి లాగి వాళ్ళ చెల్లిని కూర్చోమంటున్నాడు. నేనేమో భయపడతా వద్దమ్మ జారిపోతుంది దిగంటే మా అబ్బాయి ఏమో ఏం కాదు కూర్చొని అని వాళ్ళ చెల్లిని కూడా చక్కగా కూర్చోబెట్టి ఊపుతున్నాడు అనమాట. సో ఇక్కడితో అలా ఎంజాయ్ చేసుకుంటూ కాసేపు ఇక్కడ చాలా స్పెండ్ చేసాం, చాలా టైము. మా వారేమో ఇంకా టైం అయిపోతుంది వెళ్ళిపోదాం అని చెప్తే చూడండి రాకపోయినా సరే వాళ్ళ చెల్లి కోసం ఆ బోట్ని లాగి వాళ్ళ చెల్లి కూర్చోవాలని కూర్చోవట్లేదని ఇంకా వీడే కొంతసేపు కూర్చొని వచ్చేసాం అనమాట ఈ టైప్కి. వాళ్ళ చెల్లికి ఏమో భయం వేస్తుంది. ఇంకా మా అబ్బాయి వాళ్ళ నాయనమ్మని కూడా తీసుకొచ్చి కాసేపు అన్యాలతో ఆడుకున్నాడు. చూడండి బ్యూటిఫుల్ ప్లేసు, మొత్తం పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. ఆ చెట్టు కింద బెంచెస్ ఉన్నాయి, ఆ బెంచెస్ మీద కూర్చొని ఆ కృష్ణానది ఒడ్డున కూర్చొని చల్ల గాలి ఆస్వాదిస్తూ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ కూర్చుంటే. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం అసలు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో. ప్రశాంతంగా అక్కడికి వచ్చి కూర్చొని, అక్కడ గట్టు కూడా ఉంది కృష్ణానది ఒడ్డున. ఆ గట్టు మీద నుంచొని నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి కృష్ణానది ఎంత బాగుందో.
చాలా అంటే చాలా బాగుంది. సో మేము మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాం అనమాట. ఈ దారిలో టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఆ రోడ్లు అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఆ చెట్లు అటు సైడ్ ఇటు సైడ్ ఏమో చాలా చాలా చెట్లు ఉన్నాయి. రోడ్డు మాత్రం నీట్గా, వాతావరణం అంతా బాగుంది. ఇంకా ఇక స్టార్టింగ్ వినాయకుడి గుడి ఉందండి. లక్ష్మీ గణపతి ఇది పైకి వెళ్ళే రూట్ బోర్డు అనమాట. ఇలా పైకి వెళ్తే మధ్య మధ్యలో అమ్మవారి గుడి ఒకటి ఉంది. ఇది ఘాట్ రోడ్ అండి. ఇలా టర్నింగ్లు తీసుకుంటూ వెళ్ళాలన్నమాట పైకి. చాలా ఫస్ట్ మా డ్రైవర్ గారు నడిచి వెళ్ళాలన్నారు. నడిచి వెళ్ళాలంటే అమ్మో అంత పైకి ఎక్కాలా అనుకున్నాం. కానీ ఆ దైవ దర్శనం కోసం ఎంత పైకైనా ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు పెద్ద తిరుపతి ఆ 7 కొండలు ఎక్కి వెళ్తాం కదండి. ఎందుకంటే ఆ స్వామి వారిని చూడాలి అన్న ఆశతో మనకి ఆ పెయిన్స్ కానీ ఏమీ రావు. వెళ్ళడమే ముఖ్యం. ఇదిగోండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్. ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఆగి టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని చూసి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. అలా చక్కగా ప్రశాంతంగా పైకి వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళిన తర్వాత ఒక 4 టెంపుల్స్ లైన్గా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు, అయ్యప్ప స్వామి, వినాయకుడు, లక్ష్మీదేవి గుడి, ఇక్కడ అది ఆఫీస్ ఉందన్నమాట. ఆ గుళ్ళకు సంబంధించిన ఆఫీసు. ఇదిగోండి పైకి వచ్చేసాము. మనం ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని పైకి వెళ్ళిపోవడమే. ఇదిగోండి ఇక్కడ చూసారా లైబ్రరీ అని, ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇదిగోండి లైబ్రరీ, టెంపుల్సే కాకుండా లైబ్రరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్ని బుక్స్ ఉంటాయి కదా లైబ్రరీలో, చదువుకుంటూ టైం స్పెండ్ చేయొచ్చు. అసలు చూడండి ప్లాంట్స్ అన్నీ ఎక్కడ చూసినా ఆ వాతావరణానికి తగ్గట్టు మొక్కలు, గ్రీనరీ ఎక్కువ అండి. ఆ కొండల మీద అసలు చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ మాత్రం. అంటే నాకు వేరే ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసినంత ఫీల్ వస్తుందన్నమాట. హ్యాపీ. ఇట్లాంటి ప్లేసులకి అప్పుడప్పుడు వెళ్తుంటేనే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్స్ అనే కాదు, ఏ ప్లేస్కైనా వెళ్ళి కనీసం ఇయర్లో ఒక్కసారైనా సరే వెళ్ళి మనకు ప్రశాంతంగా, లైఫ్లో చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇట్లాంటి చోటకి కానీ టెంపుల్స్కి కానీ మనం వేరే ప్లేసులకి వెళ్ళడానికి మనకి ఎక్కడ వీలైతే అక్కడ ఆ ప్లేసులకి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఆస్వాదిస్తూ కొంచెం పీస్ఫుల్గా ఉండి మైండ్ని రీఫ్రెష్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చామనుకోండి, 1-2 రోజులు అలా ఎంజాయ్ చేసి మళ్ళీ మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ మర్చిపోతాం. అట్లా వీలైనంత వరకు ఫ్యామిలీతో సరదాగా అలా వెళ్తూ ఉండండి. ఎప్పుడు వీలైతే అప్పుడు మనకి బడ్జెట్ తగ్గట్టుగానే వెళ్ళండి. వేరే వేరే స్టేట్లన్నీ చెప్పను, మనకి ఎక్కడ దగ్గరగా వీలు ఉంటే అక్కడ మంచి మంచి ప్లేసులు ఉంటాయి. మనకు తెలియని ప్లేసులు చాలా ఉంటాయి. విజయవాడలో కూడా తెలియని ప్లేసులు చాలా ఉంటాయి. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాం. చూసారా ఇక్కడ పెద్ద టెంపుల్ పైన అన్నీ లైన్గా ఉంటాయి. చూడండి ఈ బార్ నుంచి ఆ బార్కున్నాయి. ఇవన్నీ మనం ఇదిగోండి అక్కడ దాకా ఉంది టెంపుల్. ఇది చుట్టూ పైనుంచి చూస్తే అసలు సిటీ మొత్తం అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేనేమో వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. కారు పార్కింగ్ చేశారు, వాళ్ళందరూ దిగి ముందు వెళ్ళిపోతున్నారు. నేను నిదానంగా నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. మా వారు మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోతారు ముందే ఎక్కడికి వెళ్ళినా. పిల్లలు మేము అందరం ఇప్పుడు వెళ్తున్నాం. ఓం భూ వరాహస్వామి టెంపుల్ అండి. ఇక్కడ ఆ రోజు అభిషేకాలు చాలా ఉన్నాయి. చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఖాళీ లేదు దర్శనం చేసుకోవడానికే. ఆ రోజు అమావాస్య అనమాట. ఆ రోజున చేపిస్తే చాలా మంచిదంట. సో మేము అనుకోకుండా వెళ్ళాము. జనాలు ఉన్నారు బాగా. ఈ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అంటే చెట్టు త్వరలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. ఇదిగోండి చూడండి పెద్ద చెట్టు. ఆకారం చెట్లాగానే ఉంది కానీ నాకు అది ఆకులు అవి తక్కువ కనిపిస్తున్నాయి. కింద ఆకారం మాత్రం ప్లాస్టింగ్ చేశారనమాట. అది గుహలో ఉన్నట్టు, చెట్టు గుహలో ఉన్నట్టు ఆ ప్లాస్టింగ్ అయితే చేశారు పైన అంతా. సో అది ఆకారం కూడా బాగుంది. పెద్ద చెట్లు ఆంజనేయం ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, కథ అదంతా ప్లాస్టింగే.
చెట్లో ఉన్న ఆకారం చేశారు కదా, అదంతా ప్లాస్టింగే. ఇది రీసెంట్గా కట్టిన టెంపుల్సే అండి. చెప్పాను కదా 2017 నుంచి 22 కట్టారు. ఇవి పాత పురాతనమైన టెంపుల్స్ ఏం కాదు. ఇది మొత్తం కొండ మీద కట్టినవి అనమాట ఈ టెంపుల్స్ అన్నీ. ఇదొక ఆంజనేయ స్వామి విగ్రహం. కొంచెం అవతలకి వెళ్తే ఇంకొక విగ్రహం ఉంది, అది కూడా చూపిస్తాను. అసలు స్వామివారిని లోపల నుంచి తీద్దామని కొంచెం దగ్గరికి వెళ్ళాను. చూడండి, పెద్ద పెద్ద కళ్ళు, చక్కగా అసలు ఎంత బాగుందో విగ్రహం. చూసారా, మన ఉగ్రరూపంతో చూస్తున్నట్టుగా అట్లా అనిపిస్తుంది. పెద్ద పెద్ద కళ్ళు అట్లా ఉందన్నమాట. చాలా బాగుంది విగ్రహం అయితే. ఇంకా ఇక్కడ పక్కనే కోనేరు ఉందండి. దీనిలో తాబేళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ వాతావరణం కూడా చాలా బాగుంది. పైనుంచి చూస్తుంటే చల్లటి గాలి వస్తుంది, ఎందుకంటే కొండ మీద కదా ఇది, బాగా పైన. సో బాగా వస్తుంది గాలి. మేము ఇక్కడ వెనకాల ఆంజనేయ స్వామి గుడి వెనకాల ఇక్కడ నుంచి ఉంటే సిటీ మొత్తం సూపర్ కనిపిస్తుంది. కృష్ణానది అంతా కూడా బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మా పిల్లలు, మేము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఫొటోస్ దిగాము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రామాలయం ఉంది. ఆంజనేయ స్వామి గుడి పక్కనే రామాలయం కూడా కట్టారు. ఈ గుడి రాముల వారిని దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకెళ్తే అంటే ఒక గుళ్ళోంచి ఇంకొక గుళ్ళోకి అట్లా దారి ఉందన్నమాట. అట్లా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి మధ్యలో, అవన్నీ దర్శనం చేసుకొని పూజలు కూడా చేశారు. అమావాస్య వచ్చేస్తే మంచిదంట, అందుకని ఇదిగోండి ఒక గుడి అయిపోయింది కదా, ఇంకొక గుళ్ళోకి వెళ్తున్నాము. ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇదిగోండి లక్ష్మీ పెరుమాళ్ళ అమ్మవారు. ఇక్కడ 3 గుమ్మాలు ఉంటాయి. 3 గుమ్మాల్లోంచి ఒకేలా కనిపిస్తారనమాట. ఇదిగోండి వరాహస్వామి, లక్ష్మీ అమ్మవార్లు, విష్ణుమూర్తి, ఇట్లా అందరూ కలిపి ఉన్నారనమాట. 3 గుమ్మాల్లో కనిపిస్తారు చూస్తే. ఇక్కడేమో లోటస్ ఆకారంలో ఒక టెంపుల్ కట్టారు. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారనమాట. మనం పైకి వెళ్ళి చూద్దాం. చూడండి చుట్టుపక్కల, అటువైపు ఏమో 3 గుళ్ళు చూపించాను కదా, ఇక్కడేమో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇదంతా పైన గుడి. ఇదిగోండి సిటీ చూసారా, పైనుంచి చూస్తే ఎంత బాగుందో. అటు కృష్ణానది, ఇటేమో మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది మీకు. గుడి కూడా చాలా బాగుందండి. అసలు వెళ్తే అసలు రాబుద్ది అవ్వాలి ఆ కొండ మీద నుంచి, ఎందుకంటే ఆ వాతావరణం అయితే చాలా బాగుంది. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చల్లటి గాలి వస్తుంటే అక్కడే ఉందాం కాసేపు అని చెప్పి. ఇటు చూడండి వెనకాల, గుడి వెనకాల అసలు ఎటు చూసిన అద్భుతమైన లొకేషన్స్ అండి. ఇదిగోండి ఆంజనేయ స్వామి గుళ్ళోకి వచ్చాము. చూడండి ఎంత పెద్దదో. విగ్రహం కూడా 27 ఫీట్స్ ఉంటాయి అన్నమాట విగ్రహం హైట్. అంత బాగుంది చూడండి. పైన కట్టడం కానీ అంత అద్భుతంగా కట్టారు. చాలా పెద్ద టెంపుల్. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దది. మీకు చూపిస్తాను ఇందులో చూడండి. ఈసారి కంపల్సరిగా మీకు వీలున్నప్పుడు ఈ గుడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళండి. గుళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. చూసారు కదా ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉన్నారో, 27 ఫీట్ ఉంటారు. గుడి కూడా కట్టడం కూడా చాలా హైట్ కట్టారనమాట. ఆ విగ్రహానికి తగ్గట్టు చాలా, అదొక ధ్వజస్తంభం లాగా అంత పెద్దగా ఉంది గుడి. సో మేము అన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ టెంపుల్ ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది మీకు పార్ట్ 3 వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.